సినీ పరిశ్రమలో మరో కొరియోగ్రాఫర్ పై పోక్సో కేసు నమోదైంది. కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్ ని పోలీసులు రిమాండ్ కి తరలించారు. కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్ పై గత నెలలో గచ్చిబౌలి పిఎస్ లో పోక్సో కేసు నమోదైంది. ఓ మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించారని కృష్ణ మాస్టర్ పై ఆరోపణలు చేస్తూ బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో కేసు నమోదు అనంతరం కృష్ణ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. బెంగళూరులో కృష్ణ మాస్టర్ ని అదుపులోకి తీసుకుని కంది జైలుకి తరలించారు. గతంలో కూడా కృష్ణ మాస్టర్ పై పలు ఆరోపణలున్నాయి. ఇన్స్టాగ్రామ్ ద్వారా పలువురు యువతుల్ని మహిళల్ని మోసం చేసినట్టు కృష్ణ మాస్టర్ పై అభియోగాలున్నాయి. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, కొరియోగ్రాఫర్ పై పోక్సో కేసు నమోదైనట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే జానీ మాస్టర్ ఉదంతా మర్చిపోక ముందుకే తాజాగా మరొక కొరియోగ్రాఫర్ మీద పోక్సో కేసు నమోదు కావడం ప్రస్తుతానికైతే సంచలనంగా మారినగా చెప్పాల్సి ఉంటుంది. కొరియోగ్రాఫర్ కృష్ణ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో పరిచయమైన యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ కూడా ఒక బాలిక సంబంధించిన కుటుంబ సభ్యులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో గత నెల ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి కూడా కృష్ణ అజ్ఞాతంలోకి వెళ్ళాడు. బెంగళూరులో ఉన్న కృష్ణను ఎట్టకేలకు గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం అయితే జరిగింది. ఇక గతంలో కూడా ఇటు చాలామంది మహిళలతో పాటు బాలికల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించారనే అభియోగాలు కృష్ణ మీద ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఒక కేసులో కృష్ణను ఇటు గచ్చిబౌలి పోలీసులు కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఇక గతంలో కూడా కొద్ది రోజుల క్రితం ఈ వ్యవహారం కొనసాగక ముందే ఒక మహిళతో వివాహం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక డి షోకి సంబంధించిన కొరియోగ్రాఫర్గా కృష్ణని చెప్తారు కాబట్టి గతంలో ఒక యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, ఆ తర్వాత ఆ యువతికి సంబంధించిన కుటుంబ సభ్యులు గచ్చిబౌలి పిఎస్లో కంప్లైంట్ చేసిన నేపథ్యంలో పూర్వప్రవాలు మొత్తంగా తెలుసుకున్న తర్వాత కూడా పోలీసులు కొరియోగ్రాఫర్ కృష్ణ మీద కేసు నమోదు చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. గత నెల కేసు నమోదైన నుంచి కూడా ఇటు అజ్ఞాతంలోకి కృష్ణ వెళ్లడంతో ఎట్టకేలకు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుతానికైతే గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేసి కంది జైలుకు కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తుందిగా ఇటీవల కాలంలో వరుసగా కొరియోగ్రాఫర్లు కూడా కొంత వారి కింది స్థాయి సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించడం, వారి పట్ల కొంత ఈ తరహాలో వివరించడంతో కూడా పలుమార్లు వీరు వార్తల్లోకి వచ్చినట్టుగా చెప్పుకోవాల్సి ఉంది. జానీ మాస్టర్ ఉదంతం మర్చిపోక ముందుకే తాజాగా డి షో సంబంధించిన కొరియోగ్రాఫర్ కృష్ణ మీద ఆరోపణలు రావడం, తర్వాత వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ చేయడం ప్రస్తుతానికైతే టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ధనలక్ష్మి, సోషల్ మీడియా త్రూ కృష్ణ మాస్టర్ ఎటువంటి మోసాలకి పాల్పడుతున్నాడు, అసలు యువతుల్ని ఎట్లా లోపరుచుకుంటున్నాడు? ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం గచ్చిబౌలి పోలీసులు ఇచ్చిన వివరాల ప్రకారం చూసుకుంటే కూడా డి షోలో ఇటు కొరియోగ్రాఫర్గా కృష్ణ పనిచేస్తున్నాడు. తాను చేస్తున్న షోకి సంబంధించి కూడా తమకి వారికి అందులో రోల్ కల్పిస్తారంటూ కూడా మాయమాటలు చెప్పే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా తన కింద పనిచేసే సిబ్బందితో పాటు ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా, ఫేస్బుక్, అదేవిధంగా వివిధ రకాల సామాజిక మాధ్యమాల్లో పరిచయం చేసుకొని కూడా వారికి ముందుగా ప్రేమ వల వేస్తాడు. ఆ తర్వాత కూడా డి షోలో అవకాశం కల్పిస్తారంటూ కూడా నమ్మించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. తాజాగా ఒక బాలిక వ్యవహారానికి సంబంధించి కూడా ఈ తరహాలో మోసం చేయడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూడడం, తర్వాత బాలిక సంబంధించిన కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కృష్ణ మాస్టర్ కోసం కూడా గచ్చిబౌలి పోలీసులు హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాల్లో కూడా గాలింపు చేశారు. ఎప్పుడైతే కృష్ణ మాస్టర్ మీద గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు అప్పటి నుంచి కూడా అజ్ఞాతంగా వెళ్ళినట్టుగా పోలీసులు చెప్పిన పరిస్థితి కనిపి ఎట్టకేలకు బెంగళూరులో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. కాబట్టి కృష్ణ మాస్టర్ కేవలం ఈ బాలిక కాకుండా గతంలో ఎవరితో ఈ విధంగా వ్యవహరించాడు, ఇతడి ట్రాప్లో ఎంతమంది మహిళలు ఉన్నారు, యువతులు ఉన్న కొండలో కూడా గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి కృష్ణ మాస్టర్ని కస్టడీలోకి తీసుకొని అతడి వికృత కేసులకు సంబంధించి కూడా లోతైన దర్యాప్తు చేసే అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.